హాయ్ అండి. ఇదైతే నిన్న సండే వీడియో అండి ఇది. ఇంకోసారి నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను. చూడటం అయితే షార్ట్ వీడియో కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే ఇంకా నిన్న సండే కదండి, మా వారైతే ఇంకా ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారు. ఎప్పుడూ క్లీన్ చేసే తీసుకొస్తారండి. ఇంకా వాళ్ళ దగ్గర అయితే క్లీన్ చేయించేసి ఇంకా తీసుకొస్తారు. అయితే వాళ్ళేమో ఇంకా నిన్న సండే మూలన ఖాళీ లేదు, ఇంకా చేయడానికి అవ్వదు అన్నట్టుగా అన్నారంటండి. అంటే ఇంకా కొంచెంసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసిరా గంట పోయాక అన్నారంట. ఇంక ఈలోపేమో నాకేమో ఇంకా టైం అయిపోతుంది. ఇంకా ఊరెళ్ళాలి. ఇంక తర్వాత అని ఇంక నేనే ఇంకా జాయిగా క్లీనింగ్ అయితే మొదలుపెట్టానండి. ఫ్రాన్స్ అయితే ఇంక ఇదే ఫస్ట్ టైం అండి క్లీనింగ్ చేయడం. ఇంకా నేనైతే ఇంకా ఒకటి ఇంక జాయిగా క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. కేజీ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈ పచ్చి రొయ్యలు, ఫ్రాన్స్ తీసుకొస్తే ఇంకా నేను ఫస్ట్ అయితే యూట్యూబ్‌లో చూసాను. యూట్యూబ్‌లో చూస్తే ఇంకా ఎలా తీయాలి ఏంటని క్లీనింగ్ చేస్తారు. క్లీనింగ్ ఎలాగ ఏంటని చూస్తే ఇంకా చూసైతే ఇంక నేను క్లీనింగ్ అయితే చేసేసానండి. అయన్నీ క్లీనింగ్ చేయడానికైతే నాకు 2 గంటలు పట్టిందండి. ఇంకా 2 గంటలు పట్టేటప్పటికి ఇంకా నాకు రొయ్యలంటే ఇంకా కర్రీ అన్న చిరాకొచ్చింది నాకైతే. తినడం అయితే ఎలాగైనా తినేస్తామండి. ఇంకా మనం చెయ్యాలి, తోమాలి అంటే ఇంకా అదే కదండీ మనకు బాధ. ఇంకిక్కడైతే ఇంకా తోకలు, అలాగే తలకాయ పైన ఇంకా పైన పప్పురంతా తీసేసి ఇంకో దాంట్లో అయితే వేస్తున్నానండి. ఇంకా అలాగే ఇంకా చిన్నవి, పెద్దవి ఇంకా అవన్నీ ఇంకా క్లీన్ చేసేసాను. అందుట్లో బతికున్న రొయ్యి కూడా రెండో ఒకటో ఉన్నాయండి. ఇంకా ఆటిలిని చూసేటప్పటికి అవి మెదులుతుంటే ఇంక భయమేసింది నాకు. ఇంకా తర్వాత మరి మీలో ఎంతమందికి ఫ్రాన్స్ క్లీనింగ్ వచ్చో లేదన్నది నాకు కింద కమెంట్ చేయండి. నాకైతే అస్సలు రాదు. నేను ఫస్ట్ టైం అండి నేను క్లీనింగ్ చేయడం. కానీ నాకైతే ఇంకా చిరాకొచ్చిందండి. ఇంకా బాబోయ్! ఇదేంటి ఇంకా అన్నట్టుగాను. ఇంకా తర్వాత ఇంక ఎలాగోలాగా ఇంకా మనం కష్టపడితేనే కానీ ఏది రాదు అన్నట్టుగా అయిపోయిందండి నిన్న. ఇంక నేనైతే ఇంక కష్టపడి ఇంక రొయ్యలైతే క్లీనింగ్ చేసేసి ఇంకా కర్రీ అయితే వండేసానండి. ఇంకా క్లీన్ చేస్తూ ఇంకా మా వారేమో షేవింగ్ చేయించుకుంటాకని ఎళ్లారు. వెళ్తే ఇంక అక్కడే ఉండిపోయారు గంట, గంటన్నర దాకాను. ఇంకా ఆయన వచ్చేటప్పటికి ఇంకా చాలా టైం పట్టేద్ది కదా అని ఇంక నేనే క్లీనింగ్ చేసేసాను. మా బాబు అయితే పక్కన ఆడుకుంటున్నాడండి. వాడికేమో టీవీ పెట్టేసాను. ఇక్కడైతే ఇంకా క్లీన్ చేసినవన్నీ ఇంకో దాంట్లో వేసుకొని ఇక్కడేమో ఇంకా రొయ్యలు, తలకాయలు, తోకలు గట్రా అన్నీ అందులో దాంట్లో వేసుకున్నాను. ఇంకా వేసుకున్నాక అప్పుడు హమ్మయ్య! అమ్మేసా అనిపించింది. ఇంక తర్వాతయితే ఇక్కడ ఇంకా రొయ్యలయితే ఇంకా చూపిస్తున్నానండి మీకు. అయిగోండి అవే ఇంకా మొత్తం కేజీకైతే వచ్చినియి. ఇంక పొట్టయితే ఇంక అంతొచ్చిందండి. రొయ్యలయితే ఇంక ఇన్నే ఉన్నాయి ఇందుట్లోను. ఇంక నేనైతే ఇంకా రొయ్యలయితే ఇంక అన్నీ వండకుండా కొన్నయితే ఇంకా క్లీన్ పసుపేసుకొని క్లీన్ చేసేసుకొని ఇంకా పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్‌లోను. ఇంక నేనైతే ఇక్కడ రొయ్యలు చేస్తుంటే ఇక్కడేమో మా బాబేమో ఇంక మొత్తం ఇల్లంతా గందరగోళంగా చేసేసాడండి. చీపుర్లు, ఉల్లిపాయలు గట్టా అవన్నీని, బియ్యం గట్టా అన్నీ పడపోసేసి, ఇంకా తర్వాత అయి క్లీనింగ్ చేసేసాక మొత్తం అదంతా క్లీన్ చేసేసి, ఇంకా అప్పుడు ఇంకా కర్రీ అయితే వండుతున్నానండి ఇక్కడ. కర్రీ వచ్చేసి ఇంక ఫస్ట్ అయితే ఆనియన్స్ అలాగే ఇంకా పచ్చిమిర్చి ఇంకా నూనెలో అయితే ఫ్రై చేసేసుకొని, అప్పుడైతే ఇంకా ఫ్రాన్స్ కూడా వేసేసుకొని, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసేసుకున్నాక అవి కూడా మగ్గిపోయాక కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మసాలా వేసేసుకొని ఇంకా దగ్గర పడాక ఇంక దింపేసుకోవడమేనండి. కర్రీ అయితే ఇంకెంత వండలేదు. మా వారికి మట్టుకే ఇంక కొన్ని వండానండి రొయ్యలు. ఇంక నేను ఇంక మా అత్తయ్య గారైతే ఇంక నిన్న నాన్ వెజ్ తినను అన్నారని ఇంక మా వారికి ఒక 6, 7 రొయ్యలు తీసి వండాను. ఇంకా అంతట్లోనే నేను కూడా కొంచెం భోజనం చేసేసి ఇంకా రెడీ అయిపోయి మేమైతే మట్టుకు నిన్న మా అమ్మ వాళ్ళ ఊరెళ్ళామండి. ఇంకా అయితే మా పెద్దమ్మకి బాగోకపోతే ఇంకా చూడడానికైతే వెళ్ళాము. నేను, మా అత్తయ్య గారు అలాగే మా మేనత్త ఇంక అందరం వెళ్ళాము. ఇంక వెళ్ళామండి. వెళ్తే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ గట్టా ఇంకెక్కడ వీడియో తీయలేదండి. ఇంక నేనైతే ఇంకా స్నానం చేసేసి బాబుకి కూడా స్నానం చేపిచ్చేసి రెడీ చేపిచ్చేసి బాబు అయితే పడుకున్నాడండి. నేను కూడా ఇంక భోజనం చేసేసి ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా ఇక్కడి నుంచి 2:30 ఆ టైం అయిందండి బయలుదేరేటప్పటికి. అయితే ఇక్కడ రెడీ అయ్యి ఇంకా బస్సు అయితే ఇంకా బస్ కోసం చూసాము. బస్ గురించి అయితే ఇంకా ఎక్కేసేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళామండి. ఇంక మధ్యలో అయితే ఇంకా మా అత్త అయితే ఇంకా బస్సు ఎక్కిందండి ధర్మారంలోను. ఇంకా బస్సు ఎక్కితే ఇంక అక్కడి నుంచి ఇంక అందరం కలిసి వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఇంకా నా పక్కనైతే ఒక ఆవిడ వచ్చిందండి. ఈవిడైతే ఇంకా సగం దూరంలోనే దిగిపోయింది. కాపవరం జంక్షన్‌లో అయితే దిగిపోయింది ఆవిడ. ఇంక తర్వాత మా అత్తయ్య గారు అయితే ఇంక నా పక్కొచ్చేసారు. ఇంక నేను, మా అత్తయ్య గారు, బాబు ఇంక అలాగా వెళ్తున్నామండి. ఇంకా చిన్న వీడియో కూడా తీశాను. ఇంకా బస్ జర్నీ అన్నది బాగుంటది కదండీ! ఇంకా విండో సైడ్ కూర్చుంటే చల్లగా గాలి గట్రా వేస్తుంది. ఇంకా మా అత్తయ్య గారైతే ఇంకా వీడియో తీయి అది దుర్గమ్మ తల్లి గుడి అని గట్టా చెప్తున్నారండి. ఇంక తీస్తున్నాను.
ఇంకా స్కై కలర్ డాబా అయితే ఇంకా దుర్గమ్మ తల్లి గుడి అంటండి. పల్లెటూరి అందాలే ఇంకా వేరేలా ఉంటాయి కదండీ! బావుంటాయి కదండీ! ఇంక చూడడానికి గట్టాను. మాకైతే ఇలా గొట్టు మీద నుంచి ఎళ్ళేదానికన్నా కింద నుంచి ఎళ్ళాలంటే చాలా ఇష్టం. ఇంక అందుకని మేము ఎళ్ళినప్పుడల్లా ఎప్పుడెళ్ళినా ఇంకా బస్‌కే వెళ్తామండి. ఇంక నేను, మా అత్తయ్య గారు గట్టాను. ఇంక తర్వాత మా బాబయితే ఇంక అలా చూసి చూసి ఇంక అలా పడుకొని పోయాడు. ఇక్కడైతే ఇంకా ఆ పచ్చటి పొలాలు, ఇంకా పచ్చని చెట్లు గట్టా అవన్నీ చూపిస్తున్నానండి మీకు వ్యూ బావుందని. ఇంక మీరు చూస్తారని. ఇంక మరి వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంక అలా వెళ్తూ వెళ్తూ ఇంక వీడియో తీస్తున్నానండి. ఇంకా సగం దూరాన ధర్మవరాన ఇంక ఆగిందండి. ఆగితే ఇంక అక్కడైతే ఇంకా మా అత్తయ్య అయితే ఎక్కిందండి బస్సు. ఇంకా ఎక్కాక ఇంక అప్పుడు ముగ్గురం ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళామండి. వెళ్ళి వచ్చేసిన తీసిన వీడియో అండి ఇది. ఇంకా మా అమ్మ అయితే ఇంకా నాకు ఫిష్ కర్రీ, ఇంకా అలాగే కొంచెం అరిసెలు గట్టా అవన్నీ ఇచ్చింది. ఇంకా అలాగే చిక్కుడుకాయలైతే మా మేనత్త తీసుకొచ్చిందండి. తీసుకొస్తే నాకు అందులో సగం ఇచ్చిందండి మా అమ్మ. ఇంకా అవైతే కర్రీ వండుకోమని. ఇక్కడైతే ఇంకా అలా జరిగింది నిన్న సండే అంతాను. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి వీడియో మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. ఇక్కడైతే ఇంకా మా అమ్మ అయితే ఫిష్ కర్రీ ఇచ్చిందండి. చూడండి ఎంత బావుందని ఫిష్ కర్రీ అయితే మా అమ్మ చాలా చేద్దండి. ఇంక అందుకని ఇంకా మా అమ్మ అయితే ఇంకా బోటీ తీసుకొని ఇంక కూర వండేసి ఉంచుతాను అందుకని ఇంకా బోటీ అయితే లేదని ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చి ఇంకా కర్రీ అయితే వండిందండి. ఇంకా నిన్న పొద్దున్న కూడా సండే కదండీ! నిన్న పొద్దున్న ప్రాన్స్ కర్రీ కూడా ఇంక మా వారికి మట్టుకే వండి అప్పుడు ఇంకా ఫిష్ కర్రీ అయితే ఇంక మా వారు, నేను సాయంత్రం అయితే వేసుకున్నామండి. నిన్న సండే కదా! ఇంక వచ్చాక ఇంకా ఆ కర్రీతో అయితే తినేసాము. ఇక్కడైతే ఇంకా మా అత్త అయితే చిక్కుడుకాయలు తీసుకొచ్చింది. చిక్కుడుకాయలు చూపిస్తున్నాను మరి. ఉంటాను మరి. తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.